హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే ఈ వీడియోలో నేను ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ 2027 బేబీ బుల్లెట్ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఈ బేబీ బుల్లెట్ బుక్ అనేది అవైలబుల్గా ఉండాలి. మా దగ్గర అవైలబుల్గా లేదు అనుకుంటే ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఓకే, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చినప్పుడు వీడియో కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాను చూడండి. ఈ బుక్ వచ్చినప్పటికి ఏంటంటే మీకు ఆన్సర్స్ అనేవి ఈజీ వేలో ఉంటాయన్నమాట, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే సాంస్క్రిట్ ఊరికనే చదివి వదిలేయడం కాదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. మీరు ఎంత ఎక్కువ చదివి ప్రాక్టీస్ చేస్తే అంత మీకే బెనిఫిట్, అంత మంచి మార్క్స్ అయినా వస్తాయి. ఊరికనే చదివి వదిలేసారు అనుకోండి, ఎగ్జామ్లో మనకు మిస్టేక్స్ వచ్చేస్తాయి. మనం రాసిన దాంట్లో చాలా మిస్టేక్స్ వస్తాయి. ఓకే, సో సాంస్క్రిట్ పేపర్ కరెక్షన్ ఎప్పుడైనా సరే ఎలా చేస్తారంటే పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద వర్డ్స్నల్లా చూసుకుంటాడనమాట. వీటి పెద్ద వర్డ్ మిస్టేక్ రాసాడా, మార్కులు తీసేద్దాం అని చూస్తాడు. ఓకేనా. కాబట్టి మీరు అంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మీకే బెనిఫిట్, అంత మంచి మార్క్స్ అయినా వస్తాయి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ బాగా. ఓకేనా, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బేబీ బుల్లెట్ బుక్ ఫ్రంట్ సైడ్ బుల్లెట్ మోడల్ పేపర్ ఉంటుంది చూడండి. ఓకే, సో ఇది బుల్లెట్ మోడల్ పేపర్ అనమాట, జాగ్రత్తగా చూడండి. సో చూసారు కదా. నెక్స్ట్ బేబీ బుల్లెట్ బుక్ లాస్ట్ బోర్డ్ మోడల్ పేపర్ ఉంటుంది. ఈ బోర్డ్ మోడల్ పేపర్ కూడా ఒకసారి చూడండి. ఇవి జస్ట్ మీరు క్వశ్చన్ పేపర్స్లా కాకుండా ఇవే ఎగ్జామ్కి వచ్చేస్తాయని కాకుండా ఒక ప్రాక్టీస్ పేపర్లా చూసుకోండి. ఓకేనా. ఇవి డైరెక్ట్ వచ్చేస్తే ఎగ్జామ్కి అని మాత్రం నమ్మకం అయితే పెట్టుకోవద్దు. ఓకేనా. ఇవి జస్ట్ ప్రాక్టీస్ పేపర్లు అంతే మీకు. ఓకే, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సో ఇదే అనమాట, ఫ్రంట్ సైడ్ వచ్చినప్పుడు బుల్లెట్ మోడల్ పేపర్, బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు బోర్డ్ మోడల్ పేపర్ అనేవి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఆన్సర్స్ కూడా ఈజీ వేలో ఉంటాయి, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సో బేబీ బుల్లెట్ బుక్ చెప్పాను కదా, వీడియో కానీ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ బుక్ అంతా అవైలబుల్గా ఉంది. ఓకేనా. ఎంత ఎక్కువ చదివి ప్రాక్టీస్ చేస్తే అంత మంచి మార్క్స్ అయినా వస్తాయి. ఓకే, మీరు ఏమీ చదవకుండా సాంస్క్రిట్ కదా రాసేయచ్చు అనుకుంటే ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తాయి. ఓకే, కాబట్టి ప్రాక్టీస్ చేయండి బాగా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సాంస్క్రిట్ ఎగ్జామ్. అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచి చదవమని చెప్పట్లేదు నేను. ఓకే, ఎందుకంటే సాంస్క్రిట్ ఇంగ్లీష్ మీరు తీసి చదివి 1 month ముందే చదువుతారు. ఓకే, సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక 2 months ముందు బుక్ అన్న తీయండి. ఓకేనా. ఎందుకంటే మరీ 1 month ముందు నుంచి చదివినా సరే రిస్క్ అయిపోద్ది ఒక్కోసారి. ఓకే, పేపర్ ఎలా ఇస్తాడో కూడా చెప్పలేము ఒక్కోసారి. కాబట్టి ఒక 2 months ముందు నుంచి తీయండి బుక్. 2 months ముందు నుంచి చదవడం స్టార్ట్ చేశారనుకోండి, మంచి మార్క్స్ అనేవి గ్యారెంటీగా వస్తాయి. ఓకేనా. అది సో చూసుకోండి మరి జాగ్రత్తగా ఈ బేబీ బుల్లెట్ బుక్. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.